రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని సర్టిఫికెట్లు పొందే పరిస్థితి. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన. హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి, కొలంబియా సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ. తద్వారా మన విద్యార్థులకు మంచి వేతనాలతో కూడిన జాతీయ మరియు అంతర్జాతీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ ఎడెక్స్తో ఒప్పందంతో ప్రయోజనాలు ఏంటంటే ప్రపంచంలో అనూహ్యంగా మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సామాజిక సాంఘిక శాస్త్రాలకు సంబంధించి వివిధ సబ్జెక్టులు మన విద్యార్థులకు ఉచితంగా నేర్చుకునే అవకాశం. కోర్సుల్లో ఎక్కువ వర్టికల్స్ పెట్టడం ద్వారా విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే వీలు. విదేశాలకు వెళ్ళి అక్కడ మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతోమంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటి, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియర్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ క్రెడిట్స్ మన కరిక్యులంలో భాగం అవుతాయి. తద్వారా మన పిల్లలు గ్లోబల్ స్టూడెంట్స్కి ఎదుగుతారు. ప్రొఫెషనల్ సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను సరిచేసి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి, విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన శిక్షణ, అభ్యసన నైపుణ్యాలను అందించడంలో ఎడెక్స్ సహకారం అన్నటువంటి వార్తని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. ఇదే ఇప్పుడు నెగిటివ్గా రాసుకొచ్చింది ఈనాడు. లేకపోతే మీరే భావి లీడర్లు అంటూ ఏదైతే మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనలో సీఎం వై జగన్, మీ సేవాభావానికి అన్న శాల్యూట్ చేస్తున్నాడు. వాలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైలు, దోపిడీ కోసమే గంజాయి మొక్కలు లాంటి జన్మభూమి కమిటీలు, బాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం, సంక్షేమంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపెయినర్లే, రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయలు పింఛన్ అంటూ ఇది కొత్త కాన్సెప్ట్. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు 5,000 రూపాయలు పింఛన్ అన్నటువంటిది. ఇది సంచలనాత్మకమైనది, బట్ అది హైలైట్ కాలేదు. లేకపోతే ఇసుకపై మళ్ళీ అదే అక్కసు అంటూ మరొక వార్తను రాసుకొచ్చారు. ఏదైతే నిన్న ఈనాడు రాసిన ఇసుక వార్తకి కౌంటర్గా అక్రమ తవ్వకాలంటూ రామోజీ అర్థం పర్థం లేని ఆరోపణలు, పర్యావరణ అనుమతులోని రీచుల్లోని ఇసుక తవ్వకాలు, కలెక్టర్ తనిఖీలపైన అడ్డగోలు వ్యాఖ్యలు, ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయని రాస్తూనే మరోవైపు ఎన్జీటీకి నివేదిక అంటూ రాసుకొచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం ఇక్కడ కూడా హైలైట్ అయింది. మరి పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు, దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నుల వృద్ధి రాష్ట్రంలో నమోదు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో కొత్తగా 18 లక్షల మంది పన్ను రిటర్నుల దాఖలు. పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్ 60% ఎంఎస్ఎంఈల వల్లేనని ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఉద్యమ్ పోర్టల్లో 6.6 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదు. ఇదే సమయంలో రాష్ట్రంలో 4.1 లక్షలు దాటిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య అంటూ ఓవరాల్గా రాష్ట్రం బాగుంది అన్నటువంటి కోణాన్ని రాసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేసుకొస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది ఏదైతే జనాలు ఇక్కడ పన్నులు కడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని, పన్నులు చెల్లించే స్థాయికి ఎంఎస్ఎంఈలు ఎదిగినాయి అంటే రాష్ట్రం బాగుపడిపోతుంది అన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. లేకపోతే